హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఈ వీడియోలో డిఎడ్కి సంబంధించిన థియరీ ఎగ్జామినేషన్ డేట్స్ ఆల్రెడీ వచ్చినాయి. ఈ మంత్ 25th నుండి 30 వరకు ఉంటాయి. ఫస్ట్ సెమిస్టర్ రాయబోయే స్టూడెంట్స్ అందరూ కూడా చాలా చాలా వినండి, మంచిగా ఎగ్జామినేషన్ మంచిగా అటెంప్ట్ చేయండి, అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. థియరీ ఎగ్జామ్సే కదా అని లైట్ తీసుకోకండి. ఈ థియరీ ఎగ్జామ్లో వచ్చే మార్క్స్ కూడా మీకు ఇంపార్టెంటే. ఓకే, అట్లని మరీ స్ట్రెస్ తీసుకోకండి. బట్ మీ వంతు ప్రయత్నం అయితే డెఫినెట్లీ మీరు చేయాలి. సో ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నాను చూడండి. రైట్ అబౌట్ ద ప్రాసెస్ స్కిల్స్ అండ్ ఎక్స్‌ప్లోరేషన్ స్కిల్స్. ఓకే, మీరు టెస్ట్ పేపర్స్ వాడుతున్నారా? లేకపోతే బుక్స్ వాడుతున్నారా? లేకపోతే మీరు ఇవే క్వశ్చన్స్‌ని చాట్‌జీపీటీకి ఇచ్చి సెర్చ్ చేస్తారా అనేది మీ ఇష్టము. బట్ ఇవైతే చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ క్వశ్చన్స్‌లలో రిపీటెడ్‌గా వచ్చినాయి. నేను గ్యాదర్ చేసి ఇక్కడ పెడుతున్నాను. ఇట్లా సబ్జెక్ట్ వైస్‌గా పోస్ట్ చేస్తాను. రెగ్యులర్‌గా ఛానల్ చూడండి. ఆర్ ఆల్టర్‌నేట్ డే అయితే పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లెర్నింగ్, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అవన్నీ ఉంటాయి కదా! సో, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేది రాయండి. నెక్స్ట్ రైట్ ద ఎబిలిటీస్ ద చిల్డ్రన్ హావ్ బిఫోర్ కమింగ్ టు ద స్కూల్. చిల్డ్రన్ స్కూల్‌కి రాకముందు వాళ్ళకుండే ఎబిలిటీస్ ఏంటి అనేది రాయాలి. నెక్స్ట్ వాట్ ఈస్ కొలాబరేటివ్ లెర్నింగ్. అసలు నిజంగా ఈ కొలాబరేటివ్ లెర్నింగ్ లేనిది సీటెడ్ పేపర్ ఉండదు, టెట్ పేపర్ ఉండదు. మీరు అబ్జర్వ్ చేయండి. ఇండైరెక్ట్‌గానైనా అడుగుతారు. ఇక్కడ డైరెక్ట్‌గా అడిగి మనల్ని రాయండి అంటారు. కానీ అక్కడ ఇండైరెక్ట్‌గా కొలాబరేటివ్ లెర్నింగ్ గురించి అడుగుతారనమాట. నెక్స్ట్ ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ ద లెర్నింగ్ స్ట్రాటజీస్ ఆఫ్ కొలాబరేటివ్ లెర్నింగ్. అంటే ఒక టీచరు క్లాస్‌ల టీచ్ చేసేటప్పుడు ఈ కొలాబరేటివ్ మెథడ్స్‌ని యూజ్ చేసి ఎట్లా చెప్తది. ఓకే, ఎలాంటి టైప్స్ ఆఫ్ కొలాబరేటివ్ మెథడ్స్ ఉన్నాయి? అవి పిల్లల మీద ఎట్లాంటి ప్రభావం చూపిస్తాయి? వాటి వల్ల వాళ్ళు ఏం నేర్చుకోగలుగుతారు? ఎంత డెప్త్‌గా నేర్చుకోగలుగుతారు? వీటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనేది మీరు రాయాల్సి ఉంటది. నెక్స్ట్ వాట్ ఆర్ ద లెర్నింగ్ ప్రిన్సిపల్స్ ఆన్ విచ్ యాక్టివిటీ బేస్డ్. ఓకే, సో యాక్టివిటీ బేస్డ్ మీద ఉండే లెర్నింగ్ ప్రిన్సిపల్స్ ఏంటి అనేది మీరు రాయాలి. నెక్స్ట్ సీసీఈ. సీసీఈ అంటే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్. సో ఈ సీసీఈ ఎట్లా ఒక చైల్డ్ యొక్క డెవలప్‌మెంట్‌కి యూజ్ అయితది అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ రైట్ అబౌట్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్. ఓకే, ఎడ్యుకేషనల్ ఓపెన్ రిసోర్సెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయాల్సి ఉంటది. నెక్స్ట్ వాట్ ఈస్ పీపీటీ. ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. నార్మల్ పీపీటీ మీకు తెలుసు కదా ఎట్లా చేయాలి ఏంటి అనేది. సో అదే. నెక్స్ట్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఆన్‌లైన్ లెర్నింగ్ ఇన్ ద ప్రెజెంట్ కాంటెక్స్ట్. నెక్స్ట్ ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ డిజిటల్ తెలంగాణ. ఓకే, తెలంగాణ పేపర్ కాబట్టి డిజిటల్ తెలంగాణ. ఆంధ్ర వాళ్ళకైతే ఆంధ్ర గురించి. క్వెషన్స్ అయితే సేమ్ ఉంటాయి. ఇది నేను జస్ట్ డీఎడ్ ఎగ్జామ్ పేపర్ అని పెడుతున్నాను. ఆంధ్ర వాళ్ళు కూడా ఈ క్వెషన్స్ ప్రిపేర్ అవ్వచ్చు. సో, ఇక్కడ తెలంగాణ వాళ్ళకి, ఆంధ్ర వాళ్ళకి అట్లా అని ఏం లేదు. కంప్లీట్‌గా మీరు నేర్చుకున్నారంటే యూజ్ అయితది. అంటే ఇక మీకు కొంచెం టైం ఎక్కువ ఉందనుకోండి. ఇప్పుడే ఈ టాపిక్ చదివినప్పుడే ఒక సీటెడ్ పేపర్ కూడా చూడండి. ఈ టాపిక్ మీద ఎట్లా అడుగుతున్నారని. జస్ట్ మీకు టైం ఉంటే ఇట్ విల్ బి రియల్లీ వెరీ మచ్ హెల్ప్‌ఫుల్. అట్లా ట్రై చేయండి. నెక్స్ట్ థింగ్, మీకు ఈ పేపర్ కావాలనుకోండి, ఇక నేను చెప్పే వీడియో మొత్తం ఏం చూస్తారు? చూడరు గదా! ఓకే, సో, అందుకోసమని ఇది నేను పీడీఎఫ్ టెలిగ్రామ్‌లో పెడతాను. టెలిగ్రామ్ లింక్ కింద మెన్షన్ చేస్తాను. డైరెక్ట్ జాయిన్ అయిపోండి.